మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. దైవజనుడైన పౌలు ఎఫెసీయులకు వ్రాస్తూ ఉన్నప్పుడు ఒక చక్కటి మాట వ్రాస్తున్నాడు. అదేమిటంటే 5వ అధ్యాయం 15వ వాక్యం, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. గమనించండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోమంటాడు. అలా సమయాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళే జ్ఞానము అంటున్నాడు. అజ్ఞానులట తమ సమయాన్ని వ్యర్థం చేసుకుంటారు. దినములు చెడ్డలైనప్పుడు మన సమయాన్ని ఎంత జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలనో ఈయన హెచ్చరిస్తున్నాడు. లోకంలో రకరకాల జ్ఞానం ఉందండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి జ్ఞానాన్ని సంపాదిస్తారు. కొందరు అన్ని రంగాల్లో ఆరితేరుతారు. అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే వాళ్ళ జీవితాలలో సమయాన్ని వ్యర్థపుచ్చుకుంటూ వస్తారు. చివరికి వాళ్ళకి మిగిలిదేమిటి? కన్నీళ్ళు. వాళ్ళ బ్రతుకుల్లో విచ్చలవిడిగా ప్రవర్తించినందువల్ల వాళ్ళకి మిగిలేదేమిటి? భయంకరమైన రోగాలు. నా ప్రియమైన సహోదరులారా, సమయము కానివ్వండి, వయస్సే కానివ్వండి, ఇవి గతించిపోతే మరలా మనకు తిరిగి రావు. కొంతమంది సమయాన్ని వ్యర్థపుచ్చుకుంటే మరి కొంతమంది తమ వయస్సుని కూడా వ్యర్థంగా ఉపయోగించుకుంటారు. జ్ఞానం గల్లవాళ్ళట సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. తమ బాల్యం అందే తన యవ్వనముల నుంచి కూడా తమ చివరి జీవితం వరకు ఆ వయస్సుని జాగ్రత్తగా కాపాడుకొని సుఖంగా బ్రతుకుతారు. అది దైవ జ్ఞానం. లోక జ్ఞానం ఉంది, దైవ జ్ఞానం ఉంది. నాకు తెలిసిన ఒక అబ్బాయి నాతో ఉండేవాడు. ఆ అబ్బాయికి అన్ని రకాలుగా ఈ లోక సంబంధమైన జ్ఞానం ఎక్కువగా ఉండేది. ఒకసారి ఒక గ్రామానికి మేము ఇద్దరం కలిసి వెళ్తున్నామండి. అలా వెళ్తున్నప్పుడు ఆ గ్రామం సమీపించినప్పుడు ఏదో కంపు కొట్టింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే కొంచెం చీకటిగా ఉంది కనుక మేమిద్దరిని ఏదో తొక్కేశాం. నేనేమో అటు వెళ్ళి ఆ గడ్డికి రాతికి అలాగా రాసేసుకున్నానండి. ఆ అబ్బాయి ఏం చేశాడు, తాను తొక్కింది ఏంటో తెలుసుకుందామని చేతికి రాసుకున్నాడు. ఎందుకంటే జ్ఞానం వల్ల పిల్లాడు. ఆ తర్వాత వాడికి చేతికి రాసుకున్న అర్థం కాక ముక్కు దగ్గర పెట్టుకున్నాడు. గమనించండి, వాడు నన్ను సమీపిస్తుంటే వాడి దగ్గర కంపు, అంటే వాడి జ్ఞానం వాడికి కంపును కలుగు చేసిందన్నమాట. జ్ఞానం మన వ్యక్తిగత జీవితానికి, మన జీవితం పరిమళంగా మార్చబడేదానికి ఉపయోగపడాలి, కానీ జ్ఞానం మన బ్రతుకుని కంపు కొట్టించకూడదు. జ్ఞానం కలిగిన వాడు అపవిత్రమైన అలవాట్ల మధ్యలోకి వెళ్లకుండా తన వ్యక్తిగత జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాడు. ఒకసారి మా నాన్నగారి వయసు అండి, ఆయన నా దగ్గరికి వచ్చాడు. బాబు, నాకు మోకాళ్ళు నొప్పిగా ఉన్నాయి, కొంచెం ప్రార్థన చేస్తావా అని అడిగాడు. నేను వంగి తన మోకాళ్ళు పట్టుకుని ప్రార్థన చేద్దామని అనుకొని ఇలా ముట్టుకోబోతే, బాబు బాబు నా మోకాళ్ళు ముట్టుకోవద్దు బాబు, నేను పాపిని, దుర్మార్గుణ్ణి, వయసున్నప్పుడు విచ్చలవిడిగా ప్రవర్తించానని వ్యభిచారుణ్ణయ్యా. డబ్బు చేతిలో ఉన్నప్పుడు నాకు కన్ను నీళ్ళు ఎరకుండా ప్రవర్తించాను బాబు, అందుకని నా పాపానికి ప్రతిఫలంగా ఈ జబ్బులన్నీ వచ్చి పడ్డాయి బాబు, నేను పాపిని, నన్ను ముట్టుకోవద్దు బాబు అని ఏడ్చాడు. అంత మాత్రమే కాక మరొక మాట కూడా చెప్పాడు. ఈ రోజున ఈ ప్రార్థనలకు వెళదామని ఒక్క 10 రూపాయలు ఇమ్మని మా పెద్దోడిని అడిగానయ్యా. అడేమన్నా తెలుసా, నీదొక బతుక,
వయసు ఉన్నప్పుడు వెచ్చలవిడిగా తిరిగావు, కష్టపడి సంపాదించేటప్పుడేమో భార్య పిల్లలు అనుకోకుండా మమ్మల్ని పట్టించుకోకుండా తిరిగావు. ఇప్పుడు మేము 10 రూపాయలు నీకు ఇవ్వాలా, పెద్ద భక్తుడు అయిపోయావా అని కన్న కొడుకు నన్ను అసహ్యంగా మాట్లాడాడయ్యా, చాలా దుఃఖంగా ఉంది అని ప్రార్థన చేపించుకున్నాడు. గమనించండి, తను వయస్సు ఉన్నప్పుడు, చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు విచ్చలవిడిగా ప్రవర్తించి, అజ్ఞానంగా ప్రవర్తించి జీవితంలో ఈ శాపాన్ని తెచ్చిపెట్టుకున్నట్లు తనకు తానే ఒప్పుకుంటున్నాడు. గనుక నా ప్రియమైన సహోదరులారా, ఈ వాక్యాన్ని వింటున్న మీ బ్రతుకుల్లో, మీ జీవితంలో మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారా లేదా? మీ వయస్సు ఒరవడిలో పడి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారా, లేక రాబోయే కాలాన్ని కూడా కాస్త మనసులో పెట్టుకొని మీరు ప్రవర్తిస్తున్నారా? ఒక్కసారి మీ జీవితాన్ని ఆలోచించుకోవాలి. ఇంకా మనం సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వాక్యంలోకి వెళ్ళి మనం చదివినట్లయితే అక్కడ వ్రాయబడిన మాట ఏంటో తెలుసండి. సోమరి, చీమల దగ్గరకు వెళ్ళు, వాటి దగ్గర జ్ఞానాన్ని నేర్చుకో, అవి సమయాన్ని సద్వినియోగం ఎలా చేసుకుంటున్నాయో ఒకసారి గమనించు. కోతకాలం వాటికి తెలుసు, వర్షాకాలం వాటికి తెలుసు, పంట పండినప్పుడు ఆ పంటను చేర్చుకొని పోగు చేసుకుని చలికాలంలో దాన్ని తినాలి, వర్షాకాలంలో తినాలనే సంగతి చీమలకు తెలుసు. సోమరి, నీవు చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని నేర్చుకో అని వాక్యం చెబుతుంది. ఆ చీమలకట రాజు లేడు, ఆ చీమలకి మేస్త్రి లేడు, గుమస్తాలు లేరు, ఆ చీమలకి మంత్రులు లేరు, ఎవ్వరూ లేకపోయినా ఆ చీమలు పంక్తులుగా వెళ్ళి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సోమరితనానికి చోటివ్వకుండా చలికాలం, వర్షాకాలం తమ జీవితాలు ఆకలిని తీర్చుకునేందుకు ఆహారాన్ని చేర్చుకుంటున్నట్లుగా, అవి తిని తృప్తిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఏ చీమైనా జబ్బుతో సన్నగా చిక్కిపోయి చచ్చిపోయినట్టండి, ఏ చీమైనా క్రొవ్వు పట్టి ఇంతలావునైనట్టు మనం చూస్తామండి. చక్కగా ఆ చీమల యొక్క నడవడిక చూసి మనం నేర్చుకోవాలి. ఒకసారి నేను ఎందుకో ఆ చీమల దగ్గరికి వెళ్ళి కాస్త వాటిని గమనించాను. ఇక్కడ ఒక బియ్యం మూట ఉంది, ఆ బియ్యం బస్తాల నుండి ఒక్కొక్క బియ్యం 20-30 చీమలు అలాగా రథాన్ని మోసుకుని వెళ్ళిపోతున్నాయి. ఆ చీమలకి ఎదురుగా ఇంకా మరికొన్ని చీమలు వస్తున్నాయి, వచ్చేవి తిన్నగా వెళ్లకుండా అక్కడ ఆగుతున్నాయి. ఈ చీమలు ఏమో మాట్లాడుకున్నట్లు అనిపించింది. ఒకవేళ ఏం మాట్లాడుకుంటాయి, ఇదిగో మీరు బియ్యాన్ని మోసుకుని వెళ్తున్నారు, మేము మీకు సహాయం చేయాలా అని అడిగినట్లు. ఆ మోసుకుని వెళ్ళే ఆ చీమలు, మీకు ఏమైనా మైండ్ పోయిందా పిచ్చోళ్ళారా? సమయం సద్వినియోగం చేసుకోండి, వెళ్ళండి, మీరు కూడా వెళ్ళండి, మా బాధలు మేము పడతాం, మీరు వెళ్ళి మీరు కూడా 4 బియ్యం తీసుకొని వచ్చి దాచండి, వర్షాకాలం రాబోతుంది అని వాటితో అవి చెప్పుకున్నట్లు నేను ఊహించుకొని మనసులో మహా సంతోషపడిపోయింది. నిజంగానే ఆ చీమల దగ్గర జ్ఞానాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నదనే సంగతి వాక్యం చెప్తున్నది వాస్తవమైంది. నా ప్రియమైన సహోదరులారా, నీ వయసున్నప్పుడు నీవు చేర్చుకోవాల్సింది ఏమిటి, నీవు ప్రవర్తించవలసిన ప్రవర్తన ఏమై ఉంటుంది అని నీ జీవితాన్ని ఒకసారి నువ్వు గమనించి ఆలోచించుకోవాలి. విచ్చలవిడిగా ప్రవర్తించడం కానీ, చెడలవాట్లకు బానిస అవడం కానీ ఆ తర్వాత నీ జీవితానికి వచ్చే పర్యవసానం ఏమిటో నువ్వు తర్వాత అనుభవిస్తావనే సంగతి వాస్తవం. ఒకసారి ఏం జరిగిందంటే, దైవజనుడైన పేతురున్నాడు. ఈ పేతురు ఒక ఇంట్లో 4 రోజుల నుంచి ఉన్నాడు. ఆ ప్రాంతాలంతా తిరుగుతున్నాడు, బాగాను తిరిగి పరిచర్య చేస్తున్నాడు. ఆ ఇంట్లో వాళ్ళు ఈయనకు భోజనం పెట్టడం ఆలస్యమైంది, ఈయనకి బాగా ఆకలిగా ఉంది. అంతలో ఆ ఇంటి వాళ్ళు అన్నారు, బాబు
ఇంకొక అరగంటలో నీకు భోజనం వడ్డిస్తాము అన్నారు. అప్పుడు ఈ దైవజనుడు ఏం చేశాడంటే ఆ ఇంటి మేడ మీదకి వెళ్ళి నీడగా ఉన్న చోట కూర్చొని కళ్ళు గట్టిగా మూసుకొని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అరగంట సమయాన్ని ఎందుకు వ్యర్థం చేయాలి మనం అని అనుకుని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఆకాశం నుంచి ఒక దుప్పటి అలాగే దిగొచ్చింది. ఆ దుప్పట్లో గమనించినప్పుడు ఆ దుప్పట్లో నక్కలున్నాయి, పిల్లులున్నాయి, కుక్కలున్నాయి, ఎలుగుబంట్లున్నాయి, ఏనుగులున్నాయి, ఒంటెలు ఉన్నాయి. సకల చతుష్పాద జంతువులు ఆ యొక్క దుప్పట్లో కనిపించాయి. వెంటనే ఒక స్వరం వినబడుతుంది ఈ ప్రార్థన చేస్తున్న ఆయనకి. ఏమని స్వరం వినబడిందంటే, ఇదిగో వీటినంతా చంపి నువ్వు తినేసేయి అని ఒక స్వరం. ఈయనేమంటున్నాడు, చిచి నేనేంటి ఈ జంతువులు తినటం ఏంటి, నేను మహానిష్ట కలిగిన వాడిని అని ఆయన తినని చెప్పి నిరాకరించాడు. అలా ముమ్మారు జరిగిన తర్వాత ఆ దుప్పటి తన దర్శనంలో నుంచి అలాగే పైకి తీయబడిపోయింది. ఇది ఏమై ఉంటుంది, ఇది ఏమై ఉంటుంది అని ఈయన ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఎవరో క్రింద తలుపు కొట్టారు. ఎవరో తలుపు కొట్టారు. ఎవరా అని చెప్పి దిగొచ్చి చూస్తే ఆయనతో చెప్తున్నారు, ఏమండి కైసరు అనే ప్రాంతంలో మా యజమాని ప్రార్థిస్తూ ఉండగా మీరు ఇంట్లో ఉన్నట్లు మిమ్మల్ని తీసుకొని వచ్చి అన్ని జనులైనటువంటి మా ప్రాంతంలో దేవుని సువార్తను ప్రకటింప చేయాలని దేవదూత చెప్పాడు అని అంటే, అప్పుడు ఈయనకి ఈ దర్శనం గుర్తొచ్చింది. దేవుడు చెప్పాడు, నేను నిరాకరిస్తున్నావు, నేను అంగీకరిస్తున్నాను అని దేవుడు చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే అన్యజనుల మధ్యలోకి నువ్వు వెళ్ళాలి, నన్ను గురించి ప్రకటించాలి, వాళ్ళ మధ్యలో నేను గొప్ప కార్యములు చేస్తున్నాను అని ప్రభు హెచ్చరించాడు. ఆ వచ్చిన వాళ్ళు కూడా అంటున్నారు, అయ్యా సకల చతుష్పాద జంతువులను మేము పూజలు చేస్తుంటాం బాబు, అయితే జీవముల దేవుడు మా యజమానికి దర్శనమిచ్చి మా ప్రజలందరినీ తీసుకొచ్చి ఒక చోట కూర్చోబెట్టాడు, మిమ్మల్ని తీసుకుని రమ్మన్నాడు వాళ్ళకి పరిచర్య చేయమని. అప్పుడు ఈయన అన్ని జనుల మధ్యలోకి అదే ప్రప్రదంగా వెళ్ళడం ఆ ప్రాంతంలో పరిచర్య చేయడం. ఆ రోజున వాక్య పరిచర్య చేస్తూ ఉండగానే పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకి దిగడం ఆశ్చర్యపడ్డాడు. అన్యజనులు సహితం పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని మహిమపరుస్తున్న చూసి ఆయన ఆశ్చర్యపడ్డాడు. నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, ఈయన ఒక దైవజనుడు, ఇతను రాబోయే దినాల్లో ఏమి చేయాలో అనే సంగతి దేవుడు ప్రత్యక్షంగా చూపించాడు. ఎప్పుడు ఒక్క అరగంట సమయం దొరికినప్పుడు మేడ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండగా ఆ అరగంట సమయంలో ఈయన ఏ హోటల్కో వెళ్ళి ఏదో తిని, లేక ఎవరితోనో బంధువులతో మాట్లాడుతూ, లేకపోతే ఆ సమయాన్ని వెంటపుచ్చుకొని ఉంటే తన యొక్క రాబోయే కాలంలో తాను చేయవలసిన పరిచర్య ఏమిటో తనకు తెలిసేది కాదు. నా ప్రియమైన సహోదరులారా, మీ జీవితంలో దేవుడు మీకు సమయాన్ని ఇచ్చినప్పుడు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయగలిగితే అది మీ కుటుంబ సమస్యే కావచ్చు, మీ పిల్లల చదువు విషయమే కావచ్చు, పిల్లల వివాహ విషయాలే కావచ్చు, నీ వ్యాపార విషయమే కావచ్చు, ఏదైనా సరే నువ్వు ఎలా చేయాలో, ఎలా చేస్తే నువ్వు ఆశ్రయించబడతావో అని నీ రాబోయే కాలపు ఆ పరిచర్యని, రాబోయే కాలపు నీ కుటుంబ వ్యవస్థని ప్రభు ఖచ్చితంగా నీకు చూపించి ఆ దిశగా నిన్ను నడుపుతాడు. పేతురు జీవితం ఆశీర్వదించబడ్డ కారణం ఏమిటంటే సమయం దొరికినప్పుడు ప్రార్థించటం ఆయన అలవాటుగా చేసుకున్నాడు. కనుక మీ జీవితాలలో కూడా అనవసరంగా సమయాన్ని వ్యర్థపుచ్చుకోకుండా మీ వ్యక్తిగత జీవితాల్లో ఆశీర్వాదపు దిశలో ముందుకు సాగాలంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అది నేను చెప్పాను కదండి, చీమను చూడండి, దాని తల ఎంతండి,
ఇంత తల. ఆ ఇంత తలలో ఎంత ఉంటుంది మెదడు? ఇంకా ఇంత ఉంటుంది. కానీ ఆ మెదడులో సమయాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానం ఉంది. మనకు ఉన్నాయి పనసపళ్ళం తలలో, తాటికాయ ఎంత తలలో. మరి మన తలలో ఉన్న మెదడు ఎంత ఉంటుంది? మరి ఈ మెదడుని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాము? మనం ఎలాగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాము అని మనం ఒకసారి ఆలోచించి సిగ్గుపడవలసిన విషయం అండి. కనుక నా ప్రియమైన సహోదరులారా, సమయాన్ని సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానంతో ప్రవర్తించమని దైవజనుడైన పౌలు తన యొక్క హెచ్చరికను మనకి ఇక్కడ ఇస్తున్నాడు. ఆ దిశగానే ఒక దైవజనుడిగా ఈ సంవత్సర ప్రారంభంలోనే మీతో ఈ విషయాన్ని విన్నవించుకుంటూ మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకుని మీ రాబోయే జీవితాన్ని సంతోషకరంగా మార్చుకోవాలని, అది ప్రభు ద్వారానే వీలవుతుందని, అది దైవ జ్ఞానం ద్వారా మీ చెడువాట్ల నుంచి విడుదల పొందుతామని హెచ్చరిస్తూ ప్రభు మాటగా ఈ విషయాన్ని నేను ముగించుకుంటున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఒక చిన్న ప్రార్థన మీ కొరకు చేస్తాను. కాస్త తల వంచుకోండి, పశ్చాత్తాపడండి. సమయాన్ని వ్యర్థపుచ్చుంటే, లేకపోతే చెడు అలవాట్లకు బానిసలై ఉంటే ఆ దిశగా మీరు పశ్చాత్తాపతులై ప్రభువులను క్షమించమని అడిగితే ప్రభు ఇప్పుడే ఈ క్షణమే ఆయన శిలువలో కార్చిన రక్తము చేత నిన్ను కడిగి శుద్ధి చేసి క్షమిస్తాడు. నేను మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాను. ప్రేమగల తండ్రి, ప్రభువా నీకు స్తోత్రములు. ఆయన ఈ కార్యక్రమాన్ని బహుశ్రద్ధగా చూస్తున్న ఈ ప్రజల్ని మీ చేతుల్లో సమర్పిస్తున్నాను. మీరు సూటిగా మీ ప్రజలతో మాట్లాడారు. అజ్ఞానం చేత చెడలవాట్లు, అజ్ఞానం చేత వయస్సుని పాడు చేసుకున్నారు, అజ్ఞానం చేత సమయాన్ని వ్యర్థపుచ్చారు. కానీ దేవుని వాక్యం చేత ఇప్పుడు మీరు హెచ్చరించారు. అజ్ఞానం చేత మీరు వ్యర్థమైపోకుండా జ్ఞానము కలిగి సమయాన్ని సద్వినియోగం చేసుకోమన్నారు. ఇక మీదట ఆ దిశగా మీ బిడ్డలు తీర్మానం చేస్తూ ఉండగా మీ బిడ్డల తీర్మానాన్ని గనపరిచి ప్రతి క్షణము నీ బిడ్డల్ని ఒక జయ జీవితాన్ని నడిపించి పవిత్రమైన నీ రక్తం చేత కడిగి శుద్ధి చేసి నీ బిడ్డలకి ఈ సంవత్సరపు ఆశీర్వాదాలు నింపి కుటుంబాలు, వ్యాపారాలు, ఉద్యోగ విషయాలు, పిల్లల క్షేమాలు ప్రతిదీ ఆశీర్వాదకరంగా మార్చి మీ గణనామానికి మహిమ తెచ్చుకునమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.